సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో సర్విక్స్ ఓపెన్ అవ్వాలి అని అంటే లాస్ట్ మూమెంట్లో అంటే మనకి డెలివరీ ఇంకొక 15 రోజులు ఉందనగానంటే 9వ నెల పడగానే మీరు కొన్ని పనులు అనేవి చేస్తూ ఉండాలన్నమాట. సో ఇవి చేయడం వల్ల మీకు సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుందన్నమాట. సో ఆ పనులు ఏంటివి, అసలు మీరు చేస్తున్నారా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోండి. అండ్ ఒకవేళ మీరు చేయకపోతే ఈరోజు నుంచి చేయడానికి ట్రై చేయండి. అండ్ ఓన్లీ 9 మంత్స్ స్టార్ట్ అయిన వాళ్ళకే అవసరం లేదండి. మీరు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కొన్ని మార్చుకుంటూ వస్తూ ఉంటే లాస్ట్ మూమెంట్లో కూడా మీరు ఈ చేంజెస్ అనేవి లాస్ట్ మూమెంట్లో కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. కానీ ముందున చూస్తూ ఉంటే 6వ నెల 7వ నెల చూసిన వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఈ ట్రిక్స్ అనేవి. సో వీటి వల్ల మీకు నార్మల్ డెలివరీ ఫ్రీగా అవుతుంది అనమాట. సో దాని గురించే మనం ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా వాక్ చేయడం వల్ల మనకి సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అవుతుంది, నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈజీ అవుతుంది. అండ్ మొత్తం కండరాలన్నీ కూడా బిగుతుగా ఉంటాయన్నమాట ప్రెగ్నెన్సీలో. సో మనం వాకింగ్ ఇలాంటివన్నీ చేసేసరికి కొంచెం లూజ్ అవుతాయి అండ్ పెల్విక్ బోన్ కూడా ఓపెన్ అవ్వడానికి ఈజీ అవుతుంది. సో ఇలాంటి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాకింగ్ చేయడం వల్ల సో మీరు ఖచ్చితంగా వాకింగ్ అనేది డైలీ ఒక మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం 2 టైమ్స్ మీరు చేయడానికి ట్రై చేయండి. ఇది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి చేయాలి. సో ఎవరైనా సరే సర్విక్స్ కొంచెం వీక్గా ఉన్న వాళ్ళైనా సరే వాకింగ్ అనేది చేయొచ్చు. కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాకింగ్ అనేది చేయొచ్చు. సో ఖచ్చితంగా వాకింగ్ అనేది డైలీ 2 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. కొన్ని బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అండ్ బెండ్ అయ్యేది, కొన్ని చైర్తో కూడా నేను చూపించాను కదా. సో ఈ ఎక్సర్సైజులన్నీ కూడా మీరు ఇన్ని రోజులు చేయకపోతే ఈ 9వ నెలలో మాత్రం ఖచ్చితంగా చేయాలి. అండ్ 6వ నెల తర్వాత నుంచి ఎవరైనా కానీ ఎక్సర్సైజులు అనేవి చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజెస్ అనేవి ఖచ్చితంగా చేయండి. అండ్ కిందికి లాస్ట్ మూమెంట్లో 9వ నెలలో వాళ్ళకి చెప్తున్నా, ఇది థర్డ్ ట్రిక్ ఏంటంటే కొంచెం బెండ్ అవ్వడం లేవడం లాంటివి చేస్తూ ఉండాలి. సో బెండ్ అవ్వడం అంటే మామూలుగా ఎక్సర్సైజ్లో చేసేది వేరు, మీరు చిన్న పనులు చేస్తూ బెండ్ అవ్వడం వేరు అనమాట. సో పనులు చేసుకుంటూ బెండ్ అవ్వడం లాంటివి చేస్తే మాత్రం చాలా మంచిది. అంటే చిన్న చీపురు కూడా మీరు చిన్నది యూస్ చేయాలి. అండ్ బట్టలు జాడించడం ఇలాంటివి చేయాలి. కొంచెం బరువులు కూడా ఎత్తి పెట్టవచ్చు అని అంటే చిన్న బిందెలతోని కొంచెం బిందెలో నీళ్ళు అనేవి చిన్న సైజులో అంటే ఒక 5 లీటర్స్ 2.5 లీటర్ ఇలా కొంచెం బరువైనవి ఎత్తి పెట్టడం ఇలాంటివన్నీ చేస్తే కూడా మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈ ట్రిక్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ 4th టిప్ వచ్చేసి హీట్. అంటే మనం ఫుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే వేడి చేసే వేడి వస్తువులు అనేవి అంటే కొంచెం నాన్ వెజ్ అనేది ఎక్కువగా తింటూ ఉండాలి. అండ్ బెల్లంతో చేసినవి ఎక్కువ తినాలి, నువ్వులతో చేసినవి, ఇంకా పల్లీలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఈ నెలలో. సో 9వ నెలలో మాత్రం ఖచ్చితంగా హీట్ చేసేవి బాగా తినండి. సో ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది. సో సర్విక్స్ ఓపెన్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఫుడ్ విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడప్పుడు కొంచెం మోషన్స్ ఇవన్నీ కూడా పెట్టేలాగా అంటే మలబద్ధకం ఉంటే కూడా నార్మల్ డెలివరీ అనేది అవ్వదు. సో మోషన్ ఫ్రీగా అయ్యేలాగా చిన్నవి ట్రిక్స్ అంటే వాము వాటరు, జీరా ఇలాంటివి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి. సో కొన్ని కషాయాలు ఉంటాయి, అవి కూడా చేసి డైలీ తాగుతుంటే నార్మల్ డెలివరీ అనేది అవుతుంది అనమాట. సో అది కూడా నేను వీడియోస్ అనేవి షేర్ చేశాను. ఇలాంటివన్నీ కూడా లేహ్యాలు అండ్ ఇలా ఫుడ్ విషయానికి వస్తే కొంచెం హీట్ చేసేవి ఇవన్నీ బాగా తీసుకోవడం వల్ల అయితే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము మెయిన్గా చేయవలసింది ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ అనేది దగ్గరగా ఉండాలన్నమాట. సో లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్, సో ఇది ప్రెగ్నెన్సీలో ఏంటంటే సర్విక్స్ అనేది ఓపెన్ అయినా అండ్ నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈజీగా ఉండడానికి ఒక్కసారైనా హస్బెండ్ దగ్గరికి పంపించేవాళ్ళం అన్నమాట. లాస్ట్ మూమెంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఒక్కసారైనా ఇంటర్ కోర్స్ చేయాలని అంటూ ఉంటారు. సో స్పర్మ్ వల్ల కూడా మనకి నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుందన్నమాట. సో ఈ ట్రిక్ కూడా మీరు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే
ప్రెగ్నెన్సీలో మీకు బెడ్ రెస్ట్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం 9వ నెలలో ఇంటర్కోర్స్ అనేది మంచిదే. సో ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇలా చేయడం వల్ల కూడా నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఈ 5 ట్రిక్స్ అయితే మీరు ట్రై చేసి చూడండి నార్మల్ డెలివరీ కోసం. ప్రెగ్నెన్సీలో 9వ నెలలో చేయవలసిన పనులు అనేవి ఇవన్నమాట. సో ఖచ్చితంగా ఈ 5 రకాల పనులు అనేవి అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా వచ్చాయి కదా ఇందులో. సో ఇవన్నీ మీరు ట్రై చేస్తే మాత్రం నార్మల్ డెలివరీ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ కోసం ఖచ్చితంగా చేయవలసిన పనులు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి.